తమ్ముడు సునీల్ వారి కుటుంబం ఏర్పాటు చేసిన ఈ కోడికలో ఒక మంచి అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. గమ్యమెరిగిన ప్రయాణంలో మరణం మాధుర్యమైన అన్న అంశాన్ని ఇవ్వటం జరిగింది. దీని గురించి దేవుడు చెప్పిన సంగతులు ఆలోచిద్దాం. ప్రేమ అవుతాయింది, గోడ కనపడుతుంది కదా, చెప్పండి. దేవుడు బైబిల్లో రాయించిన మరణానికి సంబంధించిన ఉన్నతమైన సంగతులు. గమ్యమెరిగిన ప్రయాణం, ఈ పదాలు కాస్త ఆలోచించాలి. ఇవి ఆలోచిస్తేనే వాక్యం మీకు బాగా అర్థమవుతుంది. గమ్యమెరిగిన ప్రయాణం అన్న పదం మీకు అక్కడ కనబడుతుంది. గమ్యమెరిగిన ప్రయాణం. ఈ ప్రయాణంలో మరణం అట మాధుర్యంగా కనబడుతుందట. మాధుర్యము, మధురము అనగానే తీపి, ఆనందం, సంతోషం, మధురంగా ఉంది అంటుంటారు. మరణం మధురంగా ఉండటం ఏంటి? మరణం అనేసరికి మనిషికి భయం కదా. మరణం మధురంగా ఉంటుందా? మరణ వార్త వింటేనే అశుభం అని భావించే ఈ లోకం, మరణం పేరు వినగానే భయపడిపోయే లోకానికి అసలు మరణం మాధుర్యం ఏంటి? మరణం మాధుర్యంగా మారటం ఏంటి? ఎవరికి మరణం మాధుర్యంగా మారుతుంది అని ఆలోచిస్తే అందరికీ కాదట, గమ్యము ఎరగాలట. గమ్యం ఎరిగిన వారికి మరణం మాధుర్యంగా మారుతుంది. ఇది అంశం. ఇక్కడ మీరు బాగా ఆలోచించగలిగితే, లోకం ఏదైతే ఆలోచిస్తుందో, లోకం ఏదైతే నమ్మిందో, దేవుడు అది చెప్పడు. లోకం నమ్మిన దానికి, లోకం అవలంబిస్తున్న దానికి కంప్లీట్ వ్యతిరేకంగా దేవుడు మాట్లాడతాడు. కారణం ఏంటంటే, లోకజ్ఞానం వేరు, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ పుట్టించిన దైవజ్ఞానం వేరు. దేవుడు ఈ మనుషులకు మరణం గురించిన ఉన్నతమైన జ్ఞానం నేర్పించాలనుకున్నాడు. కానీ బైబిలుకు మరణ సంగతులు చెప్పిన, మరణం గురించి గొప్ప సంగతులు చెప్పిన బైబిలుకు మత పుస్తకం అన్న ముద్ర వేయటం వలన ప్రపంచం నేర్చుకోవలసిన ఎన్నో సంగతులను నేర్చుకోకుండా మిస్ అయిపోయింది. బైబిల్లో ఒక మాట చూపిస్తాను మీకు. నిజంగా ఇది వింతగా, ఆశ్చర్యంగా మీకు అనిపిస్తుంది. లోకం నవ్వుతుంది ఈ మాట చెప్తే. ఎందుకు అంటే, లోకం నమ్మింది వేరు, బైబిల్లో దేవుడు చెబుతున్నది వేరు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ తెరచి బైబిల్ చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం బైబిల్లో చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. తర్వాత రెండో మాట అక్కడ మనం చూస్తుంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నది చూడండి బైబిల్లో. బాగా ఆలోచించండి. జన్మదినము కంటే మరణదినము మేలు అన్నట్టు చూడండి. జన్మదినం అనగానే మనకి డెత్ డే. ఈ రెండాట్లో ఏది బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు మనిషి? బుడగలు, కేకులు, చెమికీలు, బిర్యానీ, దోస్తులు, బంధువులు. ఏ ఏ ఏ దినాన్న వీళ్ళందరూ వస్తారు? ఏ దినాన్న ఇవన్నీ ఉంటాయి? బర్త్డే రోజు. డెత్ డే ఎలా జరుగుతూ ఉంటుంది చెప్పండి? ఏడుపులు, గోలలు, నిమిషానికి ఒకసారి సైరన్ వేసినట్టుగా పాపం మా ఇంట్లో ఉన్న వాళ్ళు అక్క వస్తుంది, ఓసారి సైరన్ వేస్తారు గట్టిగా.
ఆగిపోయింది. టీ ఇస్తారు, మళ్ళీ కళ్ళు తుడుచుకుంటుంది, మళ్ళా చెల్లి వస్తుంది, మళ్ళా సైరన్ వేశారు, మళ్ళా టీ ఇస్తారు, మళ్ళా సర్దుకుంటుంది, మళ్ళా అన్నయ్య వచ్చాడు, మళ్ళా సైరన్ను. ఏడుపులు గోలలు, ఏడుపులు గోలలు. మరణదినం, మరణించిన వారి ఇంట, జన్మదినం జరుపుకుంటున్న వారి ఇంట ఆనందాలు, సంతోషాలు, సంబరాలు. బర్త్డే ట్రీట్స్ అని కొట్టండి మీరు యూట్యూబ్లో. యూత్ బర్త్డే ట్రీట్లు ఎలా చేసుకుంటున్నారో కొట్టండి. ఎంత అందంగా చేసుకుంటున్నారంటే, ఒకనండి ఈ మధ్యకాలంలో కేకు పట్టుకొచ్చి కేకు రోడ్డు పక్కన పెట్టారండి. రోడ్డు పక్కన కేక్ పెట్టి, మీకు తెలుసు కదా అర్ధరాత్రి రోడ్ల మీద జరిగిపోతున్నాయి బర్త్డేలు. ఆడి కట్ చేయించేశారు, బర్త్డే కేక్ కట్ చేశారు. బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత వాడిని కేక్ వాడి మొహానికి రాద్దాం అనుకున్నారండి. బడ్జెట్ తక్కువేమో చిన్న కేక్ తెచ్చారు. యూత్ కదండి, డబ్బులు ఉండవు, చిన్న కేక్ తెచ్చారు. అది కట్ చేశాడు, మొఖానికి రాసిన ఎంత రాసినా కూడా ఆడు మొహం పెద్దది, బాడీ పెద్దది, పెద్దగా కేక్ అంటుకోలేదు అడికి. తర్వాత ఏం చేశారు తెలుసంటే, పక్కన చిన్న బురదగుంట ఉంది, ఆ బురదగుంటలోకి నెంటారు వాడిని. సంతోషంగా ఆనందంగా ఉంటుందని ఆడు మొహం పట్టుకెళ్ళండి, ఆ బురదగుంటలో కుక్కేరు. ఇలాగా మీరు చూసుంటారు, వచ్చింది అందరికీ. వీళ్ళేమనుకున్నారంటే బురద గుంతే కదా అనుకున్నారు. ఇంతగా కింద ఏమున్నాయంటే సీసా పెంకులు ఉన్నాయి, గాజు పెంకులు. మొహం అంతా చీరుకుపోయి కన్నుగుడ్లోకి సీసా పెంకులు పోయి 2 రోజులు ఉండి చచ్చిపోయాడండి. ఏం ప్రోగ్రాం అది? ఎందుకు అంతలా బురదగుంటలోకి దోయేశారు? సెలబ్రేషను గ్రాండ్గా ఉండాలి. మా ఊళ్ళు నాకు బలానా రోజు రోడ్డు మీద ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడని వీడు వచ్చే సంవత్సరం వరకు చెప్పుకోవాలి అనుకున్నారు. ఆడున్నాడా? లేడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, బర్త్డే బాగా జరగాలి, బర్త్డే గ్రాండ్గా జరగాలి, బర్త్డే గొప్పగా జరగాలి అని లోకం అనుకుంటుంది. డెత్ డే ఎలా జరుగుతుంది చెప్తాను. సహజంగా మనం క్రైస్తవులం కనుకండి, ప్రార్థన పెట్టుకుంటాం, మనం జ్ఞాపకం చేసుకుంటారు చాలా చోట్ల. ఏమంటే సువార్త చెప్పించాలని మంచి ఉద్దేశంతో మనం బాగా చేస్తామండి. కానీ బయట ఎలా జరుగుతుందో చెప్తాను. 3వ రోజు ఒక కార్యక్రమం చేస్తారండి, చిన్న కార్యక్రమం అట. తర్వాత 9 రోజులకు ఒక కార్యక్రమం చేస్తారు, అది కొంచెం గ్రాండ్గా, మంచి మటను చికెను అదిరిపోద్ది 9వ రోజుది. తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒక కార్యక్రమం చేస్తారు, కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ ఉన్నంత స్పీడు, జోషు సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరానికి వచ్చేసరికి అదే సేమ్ ఫోటో ఉంటుంది. ఒకసారి అదే ఫోటో మళ్ళీ తెస్తారు, గోడకు తగిలిచ్చింది. పచ్చిపూల దండ వేసిన వీళ్ళు 2వ సంవత్సరానికి పచ్చిపూల దండ వేయరు, పర్మనెంట్గా ప్లాస్టిక్ దండ ఒకటి వేసేస్తారు. 3వ సంవత్సరానికి వచ్చేసరికి అదే ఫోటో, అదే ప్లాస్టిక్ దండ ఉతికేసి మళ్ళీ తగిలిస్తూ ఉంటారు. ఇంకంతే అయిపోయిందండి ఆవిడ, లేదా ఆయన అయిపోయాడుగా, జ్ఞాపకాల్లోంచి చెరిగిపోయాడు. మనుషులు లోకంలో జరిగిస్తున్నావు చెప్తున్నానంటే, ఇప్పుడు వాక్యం ఏం చెప్పిందని మీరు బాగా ఆలోచిస్తే, దేవుడు మాటలు అర్థం కావు కానండి, అర్థమైతే అందులో ఉన్న వాస్తవాలు గుండెను తాగుతాయి, హృదయాన్ని తడుతుందండి. వాక్యం హృదయాన్ని తడుతుంది, ఇది నిజం కదా అని ఆలోచింప చేస్తుంది. వాక్యానికి ఉన్న శక్తి అది. అక్కడ దేవుడు ఏమన్నాడు అంటే, నాయనా ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు జరుగుతుంది మనిషికి అన్నాడు. ఇది అసలు ప్రపంచం ఒప్పుకుంటుందండి, నమ్ముతుందా? మరణదినం రోజు, చచ్చిపోయిన రోజు మనిషికి మేలు జరుగుతుందట. పుట్టితే మేలు అనుకుందా లోకం, చచ్చిపోతే మేలు అనుకుందా? పుడితే మేలు అనుకుంది, చావంటే భయపడింది. కానీ దేవుడు రివర్స్లో వచ్చాడు.
పుట్టినప్పుడు ఏం లేదు నాయనా, పుట్టిన తర్వాత ఎందుకు పుట్టాడో తెలుసుకొని, ఎవరు పుట్టించారో తెలుసుకొని, ఆ పుట్టించిన ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికితే, అలా బ్రతికిన వ్యక్తికి మరణదినం రోజు మేలు జరుగుతుంది అన్నట్టు. మరణదినం మేలు జరిగిస్తుందట, మరణదినం మేలు జరుగుతుందట. ఏంటింతకీ మరణదినం రోజు జరిగే మేలేంటి ఆలోచిద్దాం, తెలియాలి ఇదంతా. అసలు మరణదినం రోజు మరణం తర్వాత జరిగే మేలేంటో తెలియాలి అంటే ముందు అసలు వాస్తవానికి మనిషి ఈ భూమి మీద పుట్టాడండి, తల్లి గర్భం నుండి వచ్చాడు. ఒక 60-70 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూసిన మనిషి చావు పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనిషి ఎలా ఆలోచించాడంటే, పుట్టి లోకాన్ని చూశాను, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం తెలియదు కనుక జీవితం అంటే ఇదే 60-70 ఏళ్ళు, పుట్టుక చావు మధ్యలో ఉన్నదే జీవితం. ఈ జీవితాన్ని నేను ఎలా ఆనందించాలి, ఎలా సంతోషించాలి, ఎలా బ్రతకాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం చదువుకోవాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎంత హాయిగా నా బ్రతుకాలం అంతా నేను బ్రతకాలి అని ఆలోచించాడు. అంతే తప్ప మరణం తర్వాత ఏమైనా ఉందా, మరణం తర్వాత సంగతులు ఏమైనా ఉన్నాయని అసలు ఆలోచించటమే మనిషి మానేశాడండి. బైబిల్లోకి తీసుకెళ్తే దేవుడు ఒక మంచి మాట రాశాడండి. ఇది క్రీస్తుకు పూర్వం అండి. బైబిల్ అనగానే యేసుప్రభు వచ్చాడు, మతం పెట్టేశాడు, కొత్త పుస్తకం రాశాడు అంటారు. తెలియక యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపై పాత నిబంధన ఉంది. అందులో క్రీస్తుకు పూర్వం ఈ జీవితం గురించి భక్తుడు ఒక మాట పలుకుతున్నాడండి. నిజంగా అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట, ఆలోచింపచేసే మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం బైబిల్ తీయండి, 29వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఏమన్నా అందరు తీసుకోండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం అండి. మా పితరులు అందరి వలనే, దావీదు అంటున్నాడండి, భక్తుడు కదండి, దైవజ్ఞానం ఎరిగిన వాడు కదా. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మేము భూమి మీద ఎలాగున్నామంటే అతిథులము అన్నాడు. 60-70 ఏళ్ల జీవితమే జీవితం అని మనిషి నమ్ముతుంటే, ఆ జీవితాన్ని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కేవలం ఈ జీవితకాలం ఏదైతే ఉందో అది కేవలం అతిథులలాగా వచ్చిపోయే కాలము అన్నాడు. అతిథి అన్న పదం ఎందుకు ప్రయోగించాడంటే, మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? చుట్టాలు, అతిథులు శాశ్వతంగా ఉంటారా, వచ్చిపోయే వాళ్ళని చుట్టాలు అంటారా? వచ్చిపోయే వాళ్ళని కదండి అతిథులు అంటారు, చుట్టాలు అంటారు. అలా వస్తారు, 1 రోజు 2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. దేవుడు ఈ భూమి మీద ఉన్న నివాస కాలాన్ని, అంటే ఆయుష్కాలం మొత్తాన్ని, 60-70 ఏళ్ల ఈ జీవితాన్ని దేవుడు భక్తుడి ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే, మేము నీ సన్నిధిని జస్ట్ అతిథులు, వస్తాం వెళ్ళిపోతాం. అబ్రహాం వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇస్సాకు వచ్చాడు వెళ్ళిపోయాడు, యాకోబు వచ్చాడు వెళ్ళిపోయాడు, దావీదు వచ్చాడు వెళ్ళిపోయాడు, పౌలు గారు వచ్చారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వచ్చాం, మనం ఉండిపోతామా వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. మీ తాతగారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఉన్నారా, వెళ్ళిపోయారా? ఏమండి, వెళ్ళిపోయారు. మీ అమ్మమ్మ ఎక్కడుంది? వెళ్ళిపోయింది. చాలా మంది ఆల్రెడీ నాన్నలను తల్లులను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎవరు చెప్పండి రింగులో ఉన్నది? చూసారా? వాళ్ళు వెళ్ళిపోయారంటే ఒప్పుకున్న మనసు, నువ్వు వెళ్ళిపోతావంటే నీకేం కాదు రాదని అలాగే చెప్తాడు ఆయన అంటది. నేను వెళ్ళిపోతానండి, నాకు తెలుసది. మీరు వెళ్ళిపోతారండి, అది మీకు తెలియాలి, గుర్తించాలి. వెళ్ళిపోతాను గనుక వెళ్ళే ముందు నా జీవితం దేవుడు చెప్పినట్టుగా ఉందా లేదా అని గమనించుకోవాలి. మేము మీ సన్నిధిని అతిథులం తండ్రి, మేము అతిథులం కదా, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం కదా. వచ్చి వెళ్ళిపోయే మేము, నా పితరులందరూ నీ కోసం ఎలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేశారు, నీ నామ ఘనత కొరకు, కీర్తి కొరకు, నేను కూడా అలాంటివి చేసి వెళ్ళిపోవాలి తండ్రి. ఉండను కదా, నేను వెళ్ళిపోతాను కదా. వెళ్ళిపోయే లోపు నీకు ఒక మంచి మందిరం కట్టి వెళ్ళిపోతాను. సందర్భం అదే ప్రార్థన అండి దావీదు గారిది. ఆ కింద అంటాడు,
మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. అబ్బా, ఏం ఫిలాసఫీ అండి ఇది! ఎవరికి అంత చెక్కలేదు ఇది దేవుడు చెప్పేంత వరకు. భూమి మీద మా నివాస కాలం ఏదైతే ఉందో అది ఎలాంటిదట? నీడ ఎంత అస్థిరం. అస్థిరం అన్నా పర్వాలేదు, మరీ దారుణంగా దేనంత అస్థిరం అన్నాడు? నీడ. నీడ తిన్నగా ఒక చోట ఉంటుందండి. నీడ పర్మనెంట్గా ఉండిపోద్దా? సూర్యుడు వస్తే నీడ, సూర్యుడు వెళ్ళిపోతే నీడ లేదు. మా ఆయుష్కాలం జస్ట్ ఎలాంటిది అంటే నీడ ఎంత అస్థిరం అన్నాడు. ఆ పదాలు చూడండి ఎలాగా ప్రయోగిస్తున్నాడు దేవుడు. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. లేడు అని దేవుడు అన్నాడు. ఉన్నాడు అని ప్రపంచం అనగలదా? అందుకే బైబిల్ టాప్ అని చెప్తాం మేము. దేవుడు ఇది అవ్వదు, ఇది లేదు అన్నాడంటే ప్రపంచం నోరు మూసుకుని నిజమే బాబు లేదు అనాలంతే. శాస్త్రవేత్తలు దీనికి రివర్స్లో వెళ్ళారండి. ఎలా రివర్స్లో వెళ్ళారంటే, చావు వస్తుంది మనిషి వెళ్ళిపోతున్నాడు, చావు వస్తుంది మనిషి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు కదా. మేము ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాం, ఆ ప్రయోగం సక్సెస్ అయితే మనిషికి ఇక చావు లేదన్నారు. ఈ మధ్యకాలంలో కూడా పేపర్ ముక్క తిరిగింది, చూసారో లేదో మీరు? చావు భయం లేదు అని రాయిస్తాడు పేపర్ ఒకడు. లేదా ఎలా పోగొట్టేస్తావు అంటే, ఏవో ప్రయోగాలు చేస్తున్నారట, చచ్చిపోయిన వాళ్ళు అందరినీ లేపుతారట. అలాగనుకుని ఈజిప్ట్లో మమ్మీలు ఇంకా కుళ్ళిపోయి కంపు కొట్టేస్తున్నాయి అక్కడ. అదే కదండి, ఈజిప్ట్ గురించి తెలుసు కదా, చదువుకున్న పిల్లలు తెలుసు. మమ్మీలు, పిరమిడ్లు ఏమున్నాయి? పిరమిడ్ల కింద శవాలు కుళ్ళిపోయి కంపు, వాళ్ళు కెమికల్ వేసారు. వీడు లేచిపోతాడు. ఇంకా వాళ్ళు ఎంత బాగా నమ్మారంటే, మా ఊళ్ళు లేచిపోతాడు కాబట్టి లేచిపోయినప్పుడు మరీ కటిక దరిద్రుల్లో పేదవాడి కింద ఉండకూడదని వాళ్ళకున్న ధనం బంగారం అంతా శవం పక్కనే పెట్టి పిరమిడ్ కట్టారండి వాళ్ళు. ఆ పిరమిడ్లు తవ్వితే కింద ఏముంటాయి తెలుసా? బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. ఎందుకు ఆడి పక్కన పెట్టారంటే, మా ఓడు బతుకుతాడు, బతికిన తర్వాత మళ్ళీ కారులో తిరగాలి కదా, బంగారం లేకపోతే ఎలా తిరుగుతాడు? డబ్బు లేకపోతే ఎలా తిరుగుతాడు? చూసారా వెర్రి. ఆ పిరమిడ్లు అలాగే ఉన్నాయి. ఆ చచ్చిపోయిన వాళ్ళు అలాగే కూలిపోయారు. ఒక్క పిరమిడ్లోంచి ఒక్క మమ్మీ కూడా బయటికి రాలేదు, కానీ మమ్మీ సినిమా మాత్రం వచ్చింది. ఒక్క మమ్మీ రియల్గా వచ్చిందా? రాలేదు. మమ్మీ సినిమా వచ్చింది అంతే, ఒక్క మమ్మీ రాలేదు. ఆ మమ్మీలు రావు కూడా. ఎందుకు రావు అంటే, చచ్చిపోయిన తర్వాత మనిషి బ్రతకాలి అంటే ప్రాసెస్ వేరు, పద్ధతి వేరు. బ్రతుకుతారండి, వాళ్ళ నమ్మకం మంచిదే, బ్రతుకుతారన్న నమ్మకం మంచిదే. కానీ బంగారం పెడితేనో నువ్వు కెమికల్ వేసి దాస్తేనో బ్రతకరు. వాడు బ్రతకాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అదే ఈరోజు నేను చెప్తాను. మనిషి తిరిగి బ్రతకాలి అంటే దేవుడు ఒక ప్రాసెస్ చెప్పాడు. ఆ పద్ధతిలో నీ జీవితం ప్రయాణించాలి. గమ్య మెరిగిన ప్రయాణంలో మరణం ఏమవుతుంది? మాధుర్యం అవుతుంది. అసలు నీ గమ్యం ఏంటో తెలుసుకుని ఆ గమ్యం వైపు నీ భూమి మీద ఉన్న నీ ఆయుష్కాలపు ప్రయాణం, నీ జీవితకాలపు ప్రయాణం సాగింది అంటే అంతిమంగా మరణం మధురంగా మారిపోతుంది. అంతిమంగా మనిషి తిరిగి మరలా లేస్తాడు. కానీ పద్ధతి తెలియాలి. అందుకే దేవుడు అన్నాడు, మరణానికి మీరేం భయపడకండి నాయన, నిజంగా నేను చెప్పిన మాటల ప్రకారం బ్రతికిన వాడికి జన్మదినము కంటే మరణ దినము మేలు. ఎందుకంటే భూమి మీద ఉన్న ఆయుష్కాలం ఏదైతే ఉందో అది చాలా చిన్నది. నీడ ఎంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ఎవరైనా ఉన్నారండి? చాలా సంవత్సరాల క్రితం పుట్టాడండి, చచ్చిపోవట్లేదండి, చావు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. అందరు చనిపోయారా? చనిపోయారు. నేను ఒకే ఒక మాట అడుగుతానండి, చనిపోయారు 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 అంటున్న ఈ లోకం ఎందుకు చచ్చిపోతున్నారా అని అడగండి. సమాధానం ఉందా? ఉందా? ఇది లేదు. పోనీ ఒక మనుషులు ఎందుకు పుడుతున్నారా అని అడగండి. సమాధానం ఉందా? లేదు. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియదు. మధ్యలో బ్రతుకును మాత్రం అందంగా డిజైన్ చేసుకుంటున్నాడు. అంతేనా? వెరీ గుడ్. వీడియో రెడీ చేయండి బాబు. దేవుడు కీర్తనల గ్రంథం రాయించాడంటే, మోషే గారి ప్రార్థన ఇది కూడా దైవజనుడు చెప్తున్న మాట. భూమి మీద ఉన్న మానవ జీవితకాలం గురించి ఏమని రాశాడు తెలుసండి? 90వ అధ్యాయం 10వ వచనం చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం
అయినను. ఈ పదం చూడండి ఎలాగుందో. ఒరే బాబు, నువ్వు 70 ఉన్నా, 80 ఉన్నా, 40 ఉన్నా, 30 ఉన్నా, అదనమాట అర్థం అక్కడ. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అంటే 60-70 ఏళ్ళు భూమి మీద బ్రతుకుతున్న మనిషి జీవితకాలం అంతా ఏమి నిండుకుందట? ఆయాసం, దుఃఖం. సుఖం ఉందా? లేదు. మనం ఏమనుకుంటాం? డబ్బులు ఉన్న వాళ్ళు సుఖంగా ఉన్నారని. చెప్పాను కదా పోయిన వారం, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫోన్ కొట్టండి, సుఖంగా ఉన్నావా అని అడగండి, అది ఎప్పుడో పోయింది అంటాడు. అసలు లోకంలో ఏది మనకి ఎక్కువ పెరుగుతున్నానండి, ఆటోమేటిక్గా సుఖాన్ని కోల్పోతున్నట్టే తెలుసా. అధికంగా విద్యాభ్యాసము చేయకము, పుస్తకములు అధికముగా రచింపబడును, అధిక విద్య నీకు ఏం పుట్టిస్తుంది అన్నాడు? వెర్రి పుట్టిస్తుంది అన్నాడు. బైబిల్ తెలుసు కదా. బాగా పిహెచ్డీలు చేస్తున్నాడు అనుకోండి. నాకు తెలిసిన ఒక మేడం గారు మన మధ్యలోకి వస్తుంది, టెక్కల మేడం గారు, వర్ధన మేడం గారు. ఆవిడ చెప్పిన యథార్థ కాదండి ఇది. వాళ్ళ రిలేటివ్లో ఆవిడకి పిహెచ్డీలు చేయడం ఇష్టమట. 1 చేసింది, 2 చేసింది, 3 చేసింది, చేయగానే ఇంకోటి చేయాలనిపిస్తుందట. ఆ నార్కోటిక్ ఇంజనీరింగ్ అనట అది చేసిందట. ఆ తర్వాత ఇంకోటి చేస్తుందట. అలాగే ఎక్కువ చదివి బ్రెయిన్ ఒకసారి సడన్గా అప్సెట్ అయిపోయిందట. చేసిన విద్యలన్నీ మర్చిపోయిందట. ఇప్పుడు మా ఇల్లు ఎక్కడన్నా అడుగుతుందట. అధిక విద్య ఏం పట్టేస్తుంది? చెప్పాడే బైబిల్లో, వద్దున బాబు చదువుకోవడం అలొత్తి చాలరు, అలా గడిపారా 70-80 అన్నాడు. అబ్బే, నేను భూమి కిందకి వెళ్తాను, ఆకాశం పైకి వెళ్తాను, ఇల్లు కట్టి ఇంట్లో ఉండరా అంటే ఇంటి పైన పెంకులు ఏం చేశారో చూసి వస్తాను. ఇలాంటి వాళ్ళు అనమాట. ఇల్లు పైకి వెళ్తాను, కిందకి వెళ్తాను అన్నవాళ్ళు. ఇల్లు కట్టి ఇంట్లో ఉండరా అంటే పునాదులు ఏం వేసారో తవ్వు చూస్తాను. నీకు ఎందుకురా ఇల్లు కట్టించారు కదా ఇంట్లో ఉండమంటే, పునాదులు దేని వేసారు తవ్వుకుంటా కిందకి వెళ్తాను. ఇల్లు కూలిపోద్ది. భూమిలోకి వెళ్ళిపోతున్నాడు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు, నక్షత్రాలు అంటున్నాడు, చందమామ అంటున్నాడు. దీనికి చదువులు పేర్లు పెట్టేశారు. వెర్రండి, వీళ్ళంతా వెర్రి బాగులండి. సృష్టి అనుభవించడానికి ఇచ్చాడు, అనుభవించు, దట్స్ ఇట్. యాపిల్ పండు ఇచ్చాడు, శుభ్రంగా కడుక్కుని తిను. కింద ఆడుతుందా? గురుత్వాకర్షణ శక్తి ఉందా? పైకి వెళ్తుందా? నీకు ఎందుకురా అవన్నీ? నీకు ఎందుకవి? ఏం ఉపయోగం? పండు ఇచ్చాడు, తిను శుభ్రంగా. ఆ పండులో ఏ విటమిన్లు ఉన్నాయో తెలుసుకో. ఆ రోగం వచ్చినప్పుడు ఆ పండు తింటా ఉండు, బాగుంటుంది. దేవుడి సమాజానికి దేవుడి మాట చాలా అవసరం అండి. ఎందుకంటే లోకానికి దేవుడి జ్ఞానం, దేవుడి మాటలు లేకపోతే ఇంకా వెర్రెక్కిపోయినండి లోకం. ఇంకా వెర్రెక్కిపోను. ఇన్ని మాటలు చెప్తున్నా ఇంకా వెర్రలోనే బ్రతుకుతుంది. నువ్వు 60 బ్రతుకుతావురా, లేదంటే 70 బ్రతుకుతావురా, కొంచెం మెయింటైన్ చేస్తే 80 బ్రతుకుతావురా. ఆ ఆయుష్కాలం అంతా కూడా నీకు ఏముంటుందని చెప్పాడు? ఆయాసం, దుఃఖం. అంటే ఏ మనిషి సుఖంగా ఉండడా? ఎవడ నిజంగా మీరు గుండెల మీద చేయి వేసుకుని ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరూ ఆలోచించండి. మీరు హ్యాపీగా ఉన్న సంవత్సరాలు ఎన్ని అంటే మీరు ఏమంటారు తెలుసా? 5 అంటారు అంతే. ఫస్ట్ 5. చిన్నప్పుడు మీరు స్కూల్లో వేయకుండా ముందు 5 సంవత్సరాలు ఆడుకున్నారు కదా. మీ జీవితం మొత్తంలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయంటే 5. తర్వాత సుఖంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కడు ఉండడు, ప్రపంచంలో ఎవడో ఉండడు. 5వ సంవత్సరం తగిలించారు బ్యాగ్, స్కూల్ బ్యాగ్. ఈ రోజేమో ఆఫీస్ బ్యాగ్. మొయ్యటం, తిరగటం, ఆయాసం, కష్టాలు, తిట్లు, తన్నులు, పడటం, లేవటం, యాక్సిడెంట్లు, రోగాలు. బాబ్బా, ఎవడండి సుఖంగా ఉన్నాడు? అంటే ఒక దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడండి ఈ లోకానికి. నాయనా, నీకు ఇవ్వబడిన 60-70 ఏళ్ళ నీ ఆయుష్కాలం అంతా కూడా ఏముంటది? ఆయాసం, దుఃఖం. జన్మ పేరుతో ఆ లోకానికి వెళ్ళి కష్టపడుతున్నావురా. నువ్వు సుఖపడేది ఎప్పుడో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా? నువ్వు ఆనందంగా ఉండేది ఎప్పుడో తెలుసా? మరణం తర్వాత. అందుకే జన్మదినము కంటే మరణ దినమే మేలు. అంటే ఇప్పుడు జన్మ కోరుకోవాలా, చావు కోరుకోవాలా? మనిషి ఏ కోరుకుంటాడు? దేవుడు అర్థం అవ్వలేదనమాట. కొంతమంది అర్థమైనా నమ్మరనమాట. కొంతమంది ఈ ప్రసంగం ఇప్పటికి నేను 100 సార్లు చెప్పుంటాను, చెప్పిన ప్రతిసారి నవ్వుతారు తప్ప ఇంటికి వెళ్ళిన తర్వాత చావు అనేసరికి అటు చూసుకుని ఇటు చూసుకుని డోర్లు తాళాలు వేసుకుని లోపల ఓరు ఆయన అంటే ఎంటం, ఆనందపడటం, వదిలేయటం కాదండి. చావుకు అసలు భయపడకూడదు. ఎంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను నేను, నాలో కనెక్ట్ అయిపోండి. చావు ఎంత హాయిగా ఉందండి భక్తులకి. ఎంత హాయిగా ఉందండి, ఎంత హాయిగా ఉందో తెలుసా?
మేము ఈ భూమి మీద ఉండము, ఉన్న ఆయుష్కాలం అంతా కూడా ఏంటంట, ఆయాసం, దుఃఖం. తర్వాత మాట చదవండి, అక్కడ ఏమన్నాడు? ఈయన భక్తుడు కదా, ఈయనకు ఒక విషయం అర్థమైపోయింది. మేము వాటి అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమును అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. 60-70 ఏళ్ళు ఏమైపోద్దట, త్వరగా గతిస్తుంది అన్నాడు. నిజమేనండి ఇది. మీరు చూడండి, అప్పుడప్పుడు పెళ్ళి అవ్వలేదు అంటారు చాలా మంది. పెళ్ళి అవుతుంది, పెళ్ళైన సంవత్సరానికి ఒకడు వచ్చి పడతాడు చేతుల్లో. అవ్వలేదు అన్నంతసేపే ఆడొచ్చి పడ్డా, అలా తిరిగి ఇలా తిరిగేసరికి ఆడికి స్కూల్ బ్యాగ్ అవుతుంది. 3 సంవత్సరాలకే ఆడిని స్కూల్లో వేయాల. ఏం అవ్వలేదు అంటే కూడా ఆడ అలా కాలండి కొబ్బరి చెట్టు ఎదిగిన టక్ 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 ఎదిగిపోతాడండి. ఎదిగిపోగానే నాకు పెళ్ళి అవ్వలేదన్న ఇతను ఈవిడికి ఎలా పెళ్లి చేయాలి, కూతురికి మళ్ళీ ఈ కొడుక్కి ఎలా పెళ్లి చేయాలి, ఇదోటి పట్టుకుంది. వాళ్ళకి ఇంక చూస్తుండగానే కూతురుకో కొడుక్కో పెళ్లి చేశారు. మరో సంవత్సరానికి మరొకడు. అలా చూడగానే తెల్లారిపోయిందండి జీవితం. అవ్వలేదా? ఏమవట్లేదు అనుకున్నట్టుగానే అలాగా 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి నెమ్మదిగా స్టార్ట్ అయ్యే ముసలింటికి ఎక్కడెక్కడ మీసాల్లో స్టార్ట్ అయ్యి చెంపలకు స్టార్ట్ అయ్యి మొత్తం అంతా ముగ్గుబుట్ట అయిపోయి అలా కొద్ది రోజులకి త్వరగా అయిపోయిందా? త్వరగా నాకు అయితే అనిపిస్తుందండి ఒక్కోసారి చూసుకుంటే 37 అయిపోయి వెనక చూస్తే ఏమి లేదు. 37 బర్త్డే వస్తున్నప్పుడల్లా నేను నిజంగా బర్త్డే రోజు అండి అందరూ ఆనందంగా ఉంటే నాకేమో ఇలా గంట కొడుతూ ఉంటుంది లోపల భయం. బర్త్డే అంటే ఏంటో తెలుసండి? డెత్ డేకి 1 సంవత్సరం దగ్గర పడ్డామని సంతోషమా? డెత్ డేకి దగ్గర పడ్డావు బాబు, అదే బర్త్డే. నీ చావు దగ్గరగా ఉందని చెప్తుంది వచ్చి. సంబరాలు చేసుకుంటావా? దేవుడు నామ ఘనత కొరకు ఒక మీటింగో ప్రార్థన పెడితే తప్పు లేదండి. నేను లోకస్తుల గురించి మాట్లాడుతాను, సంబరాలు చేసుకునే వాళ్ళ గురించి. ఆడు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతాడు కదండి, ప్రభువులో లేడు. సంబరాలు చేసుకుంటా పెట్టరా, నేను ఇంకా మారలేదు, బాప్తిసం తీసుకోలేదు, గుళ్ళో కూర్చోలేదు, దేవుడి కోసం ఏ కార్యక్రమం చేయలేదు, నాకు బైబిల్ సరిగా రాదు, దేవుడి కోసం పాట పాడలేకపోతున్నాను, దేవుడికి ఏమన్నా నా కష్టాన్ని సహాయంగా సేవకి ఏమి ఇవ్వలేకపోతున్నాను, నేనేంటి ఇలా ఉండిపోయాను, ఎందుకు బర్త్డే చేసుకోవాలి, దేవుడు కదా నన్ను పుట్టించింది తల్లి గర్భంలో, నేను దేవుడికి ఏమీ చేయలేదు అని బాధపడకపోగా చావుకు దగ్గరవుతున్న వీడు, పాతాళానికి దగ్గరవుతున్న వీడు బర్త్డే పార్టీలు చేసుకుంటాడట. దేవుడు అంటున్నాడు, నిజంగా దేవుడి ప్రేరణత ఇక్కడ మోషే గారు అంటున్నారు, మా ఆయుష్కాలము త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇంతకీ ఎక్కడికి ఎగురుతారు? ఎక్కడికి వెళతారు? ఎవరు వెళతారు? ఎవరి మరణం మాధుర్యంగా మారుతుంది? ఇది మనకు తెలియాలి. ఒక ఆయన జీవితాన్ని చూపిస్తానండి ఈరోజు. ఒక ఆయన జీవితాన్ని చూపిస్తాను. ఆయన కూడా ఒకప్పుడు మనలాగే బ్రతికాడండి. కానీ కరెక్ట్గా దేవుడిని పట్టుకోవాల్సిన టైంలో దేవుడిని పట్టుకున్నాడండి. జీవితాన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాడు. అంతిమంగా అతని మరణం మాధుర్యంగా మారిపోయింది. ఆయనే పౌలు గారండి. బైబిల్లో మీకు కనపడతాడు ఆయన. పౌలు గారు ముందు జీవితం మీరు చూస్తేనండి, సౌలు అతడు స్వతహాగా యూదుల్లో పుట్టాడు. ఎవడో గోత్రంలో పుట్టాడు, ఇశ్రాయేలు గోత్రంలో. ధర్మశాస్త్రం పట్టుకున్నాడు. ఆ రోజున్న మతోన్మాదులు ఆయన్ని ఎలా తయారు చేశారు అంటే, మన మతాన్ని ఎవడైనా పాడు చేస్తే నువ్వు చంపేరా పర్వాలేదని అధికారం ఇచ్చి యవనస్తుడిని రెచ్చగొట్టి, యవనస్తుడిలో ఉన్న కోపాన్ని, యవనస్తుడిలో ఉన్న బలాన్ని వాళ్ళ మత సంరక్షణ కొరకు వాడుకున్నారండి. సౌల్ని, పౌలు గారిని ఒకప్పుడు వాళ్ళ మత సంరక్షణ కొరకు వాడుకున్నారు. అలా వాడుకుని, బాగా వినండి, పౌలు గారితో ఎలాంటి భయంకరమైన కార్యక్రమాలు జరిగించారు అంటే, అప్పటికి యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ప్రార్థనలు చేసుకుంటున్నా, ఎక్కడైనా ఏమంటే ప్రార్థన కూడికలు పెట్టుకుంటున్నా, వాళ్ళ ఇళ్లల్లోకి చొచ్చి పురుషులను కానీ స్త్రీలను కానీ చూడకుండా వాళ్ళందరినీ చెదరగొట్టడం, చంపటం, కొట్టడం, స్త్రీలను జుట్లు పట్టుకొని లాక్కొచ్చి ఈడ్చుకెళ్ళి అవతల వేసేయటం, నిజంగానంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భయంకరమైన టెర్రరిస్ట్ కంటే, ఉగ్రవాది కంటే భయంకరంగా మారిపోయాడండి సౌలు. బాగా వినండి. అంటే ఆయన ఎందుకు పుట్టాడో, దేవుడు ఎందుకు పుట్టించాడో, ఏం చేయమన్నాడో కరెక్ట్గా అర్థం అవ్వలేదు. నేను దేవుడిలోనే ఉన్నాను, నేను మతంలోనే ఉన్నాను, నేను చేస్తున్నది రైటే అని ఆ రోజు ధర్మశాస్త్రం చేతుల్లో పెట్టుకుని కూడా దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకలేని ఒక వ్యక్తిత్వం సౌలులో మనకి కనబడుతూ ఉంటుంది.
తర్వాత మీకు తెలియదు కాదు, దమస్కు ప్రాంతంలో ప్రార్థనలు చేస్తున్నారని తెలిసింది. అక్కడున్న వాళ్ళని పట్టుకోవడానికి గుర్రం మీద వెళ్తున్నాడు. యేసు ప్రభు దర్శనం జరిగింది, కళ్ళు పోయాయి. సౌలా సౌలాలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వెవడమని అడిగాడు. తర్వాత విషయం చెప్పాడు, నేను నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని అన్నాడు. ఆ తర్వాత నుండి నిజం తెలిసిందే, దర్శనంలో మర్మం అంతా చెప్పాడు, నీ జీవిత మర్మం. నువ్వు పుట్టింది ఇజ్రాయిల్లో నువ్వు పుట్టింది అన్యజనులను రక్షించడానికి, ఒక సేవకుడిగా నీ జన్మ జరిగితే ఇదేంటి నాయన, ఈ చావులేంటి, మారణకాండ ఏంటి, నీ జీవితాన్ని తప్పుదారి పట్టించారు లోకంలో ఉన్న కొంతమంది వాళ్ళ స్వార్థాలకు, నీ జీవితం ఇది కాదు నాయన అని దేవుడు చెప్పగానే దిద్దుకున్నాడండి. ఏమండి, ఈరోజు మనకి మన లోకంలో ఉన్నాం కనుక లోకం మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి ఏం చెప్తుందో ఉంటుందంటే, నువ్వు లోకం కొరకు బ్రతకని చెప్తుంది. అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అందరూ సంపాదించుకుంటున్నారు, అందరూ ఈ లోకంలో బాగుండాలనుకుంటున్నారు కనుక నువ్వు కూడా అలాగే బ్రతుకు అని లోకం నీకు నువ్వు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిన్ను లోకం కొరకు బ్రతికేటట్టుగా ప్రోత్సహిస్తుంది. ఒకనాడు సౌలుని అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే ప్రోత్సహించారు. దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తుల వారు, నువ్వు పుట్టింది నా కోసం అన్నాడు. అది గలతీ పత్రిక 1:15 చెప్తాడు, తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని నన్ను తన పని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు అని చెప్తాడు పౌలు గారికి. తర్వాత అర్థమైంది పాపం ఇదంతా నేను మధ్యలో తప్పు చేశాను, మధ్యలో ఈ మారణ హోమం జరిగించిన చాలా భిన్నంగా దేవుడికి బ్రతికాను అని యేసుక్రీస్తుల వారి జీవితంలోనికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఈ జీవితం ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు తప్పు అని. వెరీ గుడ్. ఎప్పుడైతే అననీయ వచ్చాడు, ప్రార్థన అయిపోయింది, ఏమండి మరలా తిరిగి లేచాడు. అప్పుడు నుంచి పౌలు గారి జీవితంలో ఒక కొత్త శకం, కొత్త జీవన విధానం, కొత్త బ్రతుకు అనేది యేసుప్రభు వచ్చిన తర్వాత మారిందంటే. నిజంగానండి, పౌలు గారి జీవితం మనకేమి నేర్పిస్తుందంటే, మన జీవితంలోనూ కూడా బాప్తిజం పేరుతో యేసుప్రభు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసుప్రభు రాగానే బాప్తిజం తీసుకోగానే పౌలు గారి జీవితం మారింది. మనం మారేవని చెప్పుకొని బాప్తిజం తీసుకున్నాం తప్ప, అసలు సౌలు పౌలులా మారిన తర్వాత దేవుడి కొరకు జరిగించిన క్రియలు కానీ, దేవుడి కొరకు జరిగించిన సేవ కానీ, మనం ఒకప్పుడు లోకంలో ఉండి ఇప్పుడు బాప్తిసంలోకి వచ్చి ప్రభు ద్వారా ప్రభులోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఏమైనా ఇలాంటివి జరుగుతున్నాయా? ఒక్కసారి ఆయన జీవితాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. మారిన తర్వాత ఎలా మారిపోయాడో చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు దయచేసి అందరూ బైబిల్ తీయండి, 9వ అధ్యాయానికి వద్దాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. ఇదంతా మీకు తెలుసు. ఈ 9వ అధ్యాయంలో జరిగిందంతా కూడా, నేను చెప్పిందంతా కూడా 9వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. దమస్కు వెళ్ళటం, అక్కడ మధ్యలో యేసుప్రభు కనపడటం, కళ్ళు పోవటం, తర్వాత అననీయ అనే ఒక శిష్యుడు రావటం, ఇదంతా జరిగింది 9వ అధ్యాయంలో. జరిగిన తర్వాత చివరికి వెళ్దాం 18వ వచనానికి. ఈ అననీయ అనే అతను పౌలు గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. అప్పుడు ఈ అననీయతో పౌలు గారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు 15వ వచనంలో ఉంటది. బెటర్ అది కూడా చదివితే. 15వ వచనం, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నా సాధనం పౌలు గారు, నా సాధనం పౌలు గారు. నా సాధనాన్ని, నా పనిముట్టుని, నా పని చేయకుండా, నా పనిలో ఉండకుండా ఈ లోకం మరో పనిలోనికి గెంటేసింది. ఇక్కడ కూర్చొని మీరు అందరూ కూడా దేవునికి సాధనాలండి, దేవునికి పనిముట్లు. మీరంతా పాట పాడే పనిముట్టు, ప్రార్థన చేసే పనిముట్టు, వాక్యం చెప్పే పనిముట్టు, కష్టం దేహాన్ని ఇచ్చి భోజనాలు వండే పనిముట్టు, దీన్ని శుభ్రం చేసే పనిముట్టు, ఇదిగో టెక్నికల్గా జరుగుతున్న ఇవన్నీ జరిగించే పనిముట్లు అండి. మనమంతా కూడా దేవునికి సాధనాలం. కానీ మన పనిని మళ్ళించింది దెయ్యం, లోకం. కరెక్ట్గా ఆయన కూడా ఒకప్పుడు మళ్ళీ బ్రతికాడు, కరెక్ట్ లైన్లోకి వచ్చాడండి. వచ్చిన తర్వాత అననీయ నువ్వేమి సందేహించుకో, సౌలుని చేర్చుకో, అతనికి బాప్తిస్మం ఇయ్యి, అతను నెమ్మదిపరచు, అతడు నా కొరకు ఏర్పరచుకున్న
సాధనం అన్నాడు. అన్న తర్వాత అననీయ ఏం చేశాడు? కిందకి వెళ్ళేసరికంటే వెంటనే చేర్చుకున్నాడు. శ్రమలు వచ్చినా సరే నువ్వు నిలకడగా నిలబడాలి అని చెప్పాడు. బాప్తిసం ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుంది? 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. బాప్తిసం అయిపోయింది, బోధ అయిపోయింది, బాప్తిసం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో 20 నుంచి జాగ్రత్తగా చదవాలా. 20 నుంచి మీరు రాసుకోండి జాగ్రత్తగా. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఇది అండర్లైన్ చేసుకోండి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత సౌలు ఏమని ప్రకటిస్తున్నాడు? యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటిస్తున్నాడు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత తాను ఎవరి వలనైతే రక్షింపబడ్డాడో ఆ ప్రభువుని ప్రకటిస్తున్నాడు. నోట్ చేయండి, ఇది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో చివరిలోకి వెళ్ళేసరికి అర్థమవుతుంది. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభువుని ప్రకటించే బాధ్యత ఏదో ఒకటి ఎత్తుకోవాలి. ఇది పౌలు గారి జీవితం మనకు చెబుతున్న ఒక మంచి సాక్ష్యం. వెరీ గుడ్. ప్రకటిస్తున్న తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 21లో వినిన వారందరూ విభ్రాంతి నొంది. ఆగండి, ఇప్పుడు ఏమని ప్రకటిస్తున్నాడు ఈయన? యేసే దేవుని కుమారుడు, రక్షణ పొందండి, మీ పాపాలు కడుక్కోండి, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయనే మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడని ప్రకటన చేస్తున్నాడు. అంతకు ముందు ఏం చేశాడు చెప్పండి? ఆ నమ్మిన వాళ్ళనే కొట్టాడు, తిట్టాడు, చంపాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని నమ్మండి అంటున్నాడు. ఎలాగుంది ఇది? అందరిలోని చూసిన తర్వాత ఏం కలుగుతుందంట? విభ్రాంతి నొంది. అంటే ఇతడు ఏమన్నా కొత్త స్కెచ్ చేసి మా దగ్గరికి వచ్చాడా చంపేయడానికి? నెమ్మదిగా యేసు ప్రభు అని అలాగ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అందరి మీద కిరోసిన్ పోసి అంటించేస్తాడా? ఎందుకంటే ముందు అదే కదా ఇతని క్యారెక్టర్. విభ్రాంతి నొందంటే ఆశ్చర్యం. ఇతని చంపినోడు ప్రకటిస్తున్నాడు. మీరు బాగా వినాలి, ఇది అర్థం చేసుకోవాలి బాగా. చంపిన అతనే ప్రకటిస్తున్నాడు, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి. ఒకప్పుడు యేసు నమ్మిన వాళ్ళని కొట్టాడు, ఇతనే తిట్టాడు, చంపాడు, ఈడ్చుకెళ్ళాడు. ఆ రోజు స్టెఫన్ని రాళ్ళతో కొట్టించింది ఎవరనుకుంటున్నారు? ఈయనే. ఏంటి? ఆ యేసు ప్రభు కోసం చెబుతున్న వాళ్ళని కొడతాడు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళని కొడతాడు. ఈ రోజు వచ్చి యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్మండి అంటున్నాడు. ఎలాగుంటుంది వినేవాడికి? విభ్రాంతి నొందారట, ఆశ్చర్యపోయారట. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడితడే కాడా? అదే కదా మరి. ఒకప్పుడు ఏం చేశాడు ఇతను? నాశనం చేశాడు కదా, అందరిని చెరిపాడు కదా. తర్వాత చూడండి, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఈయన వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? మొత్తం మీద మన మీద స్కెచ్ చేసి వచ్చాడు, ఇతను బంధించి తీసుకెళ్ళిపోయి మనల్ని కూడా చంపేస్తాడు, మనల్ని కూడా జైల్లో వేయడానికి వచ్చాడు అని అనుకుంటున్నారట. ఆ తర్వాత చూడండి, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి అంటే అర్థం ఏంటి? అమ్మ అలా అనకండి అమ్మా, ఒకప్పుడు అది నా పాత జీవితం అమ్మా, నేను ఇప్పుడు అలాంటి కాదమ్మా, మారిపోయినమ్మా, ప్రభు నాకు కూడా అర్థమయ్యాడమ్మా, నేను బాప్తిసం తీసుకున్నానమ్మా అని. ఏమండి, దేవుడి పనికి ఎదురు దెబ్బ తగులుతుంటే పడిపోతున్నాడా, బలపడుతున్నాడా? మనం ఎవరికైనా యేసు గురించి చెప్పింది 4 తిట్లు తిట్టాడు అనుకోండి, నీరసపడతామా, బలపడతామా? ఏమనండి, ఎవడ మారట్లేదండి, చెప్పాను అవసరం, నోరు మూసుకుంటే అయిపోలే, నీరసం అయిపోతాం. మనం ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3కి చెప్తాం, 4కి చెప్తాం, 10 మందికి చెప్తాం, వెంటనే ఎక్కడ లేని నీరసం వస్తుంది. భక్తుడు అనేసరికి అండి ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జీవితకాలం, మనల్ని వాక్యం ప్రకటించమన్నాడు. మారుతున్నాడా లేదని లెక్కలేమన్నాడా? నోవహు 100 సంవత్సరాలు ప్రకటించాడు, ఒక్కడు మారాడా? మారలేదు. మారుతున్నాడా లేదన్నది నాకు అనవసరం. దేవుడు నాకు ఏం చేయమని చెప్పాడు? ప్రకటించమన్నాడు, ప్రకటిస్తాను, దట్స్ ఇట్. మారటాలతో మార్పులతో నాకేం పని? అదే ఎక్కువగా బలపడ్డాడట. బలపడిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఈయనే క్రీస్తు అని రుజువుపరచుటకు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచను. ఈయనే క్రీస్తు, యూదులారా మీరు తప్పుదారి పట్టించారు కదా, ఒకప్పుడు నన్ను. ఇంతకీ ఇతని మత పిచ్చి రేపింది, చంపమని పంపించింది ఎవరు చెప్పండి?
యూదులే. ఆ యూదుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నన్ను అనవసరంగా సైడ్ ట్రాక్ చేశారు మీరంతా. ఆ యేసుని చంపిన వాళ్ళని, ఆ యేసు నమ్మిన వాళ్ళని చంపమని చెప్పారు. ఆ యేసే మన క్రీస్తు. ఇప్పుడు మీరు చదువుకున్న మాట చాలా పెద్ద మాట. అది యేసే క్రీస్తు అంటే, క్రీస్తు అనగానే మెస్సియా. వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా, మన మెస్సియా వస్తాడు రాజని. బాబో, ఈ యేసే మనం ఎదురు చూస్తున్న మెస్సియా. ఆ మెస్సియని చంపిన వాళ్ళని, ఆ మెస్సియని నమ్మిన వాళ్ళని చంపమని మీరు నన్ను ప్రయోగించారని యూదుల మీదకే గొడవకి వెళ్ళాడండి. మళ్ళా ఎవరైతే పంపించారో వాళ్ళ మీదకే గొడవకి వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే తన బ్రతుకును దిద్దుకున్నాడండి. ఈరోజు మిమ్మల్ని ఈ లోకం వైపు ప్రేరేపిస్తుందేమో. దేవుడిని విడిచిపెట్టి, దైవ కార్యక్రమాలు విడిచిపెట్టి, దేవుడి కొరకు దేవుడి సన్నిధిలో ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మీరేమైనా లోకానికి జరుగుతున్నారేమో. జాగ్రత్త. సౌలు గారి జీవితం ఇదే నేర్పిస్తుంది మనకి. దిద్దుకున్నాడు. అతన్ని ఎవరైతే లోకం వైపు ప్రేరేపిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మీరు నన్ను ఎంతకాలం రాంగ్ గైడ్ చేశారు, నన్ను తప్పుదారి పట్టించారు. నన్ను మెస్సయ్య ఈయనే, ఆయన కొరకు బ్రతకవలసిన నన్ను ఆయన నమ్ముతున్న వాళ్ళని చంపేటట్టుగా, హింసించేటట్టుగా నా బ్రతుకును చాలా అప్సెట్ చేశారు, మీరు చాలా నాశనం చేశారు. ఇప్పటి నుంచి నేను ఆయనకు ఒక ఆయుధంగా మారబోతున్నాను అన్నాడు. గమ్యమెరిగిన ప్రయాణం. ఇప్పుడు వచ్చాడు అసలు గమ్యంలోకి. మనుషులు పుట్టింది దేనికోసం చెప్పండి? దేవుడు మహిమపరచడానికి, దేవుడు పని చేయడానికి. కరెక్ట్గా ఇప్పుడు వచ్చాడు గాడిలోకి. ఎవరు? సౌలు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా, ఒకప్పుడు ఇతను చంపాడు, యేసును ప్రకటిస్తున్నందుకు వాళ్ళు ఇప్పుడు చంపడానికి వస్తున్నారు. రివర్స్ అయిపోయింది చూసారా? గమ్యం ఎరిగిన ప్రయాణంలో మనిషికి అన్ని కష్టాలే. నీ టార్గెట్ పరలోకం అయితే, నీ టార్గెట్ దేవుడు పని అయితే, నీకు ఎదురుగ్గా వచ్చేవన్నీ కూడా కష్టాలే, నష్టాలే, శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే. అక్కడే మన విశ్వాసాన్ని కోల్పోతామండి. ఇప్పుడు పౌలు గారు ఏమనుకోవాలి? పౌలు గారి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి. ఒకప్పుడు వీళ్ళే కదరా చంపమన్నారు, అధికారాలు ఇచ్చారు, ఇప్పుడు నేను మారిపోయిన చంపనంటే వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారేంటి? వద్దు బాబా, అధికారాలు ఏవో మళ్ళీ ఇచ్చేయండి, మళ్ళీ చంపుకుంటా తిరుగుతాను అన్నాడా? మీరు చంపండి, నరకండి, నేను తీసుకున్న నిర్ణయం రైట్, నేను దేవుడి కోసం బ్రతుకుతాను. ఇది గుర్తుపెట్టుకోండి. పౌలు గారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. ఎందుకు పౌలు గారు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు అంటే, ఇందాక మనం చదువుకున్న మాట, దైవజనుడైన మోషే గారు చెప్పిన మాట, 60-70 ఏళ్ల ఈ జీవితకాలం అంతా కూడా లోకం కొరకు బ్రతికితే ఏముంటుందట? ఆయాసం, దుఃఖం. ఏమంటే మా దినములు త్వరగా గతించిపోతాయి, మేము ఎగిరిపోవలసి ఉన్నది. ఏ దేవుడి దగ్గర నుండి అయితే మనిషి లోకానికి వచ్చాడో ఆ దేవుడి దగ్గరకు మనిషి వెళ్ళవలసి ఉన్నది గనుక తన జీవితాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుంటూ వచ్చాడు పౌలు గారు జ్ఞానం ఎరిగిన తర్వాత. ఆ తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసండి? పౌలుగా మారిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. పత్రిక రాశాడు కొరింథీ పట్టణానికి. ఆ పట్టణానికి రాసి ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం అండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతులకు పునరుత్థానము కలిగెను. చూసారా, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనుషుడు ఎవరు? ఆదాము. అలాగే ఒక మనుషుని ద్వారానే ఈ లోకానికి దేవుడు రక్షణ ఇవ్వాలనుకున్నాడు. ఆయనే కడపటి ఆదామైన యేసుక్రీస్తుల వారు. అలా తిరిగి మృతులకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని రుజువు చేయడానికి యేసుక్రీస్తుల వారిని సమాధుల్లో నుండి ముందు లేపాడు. మొదటి పునరుత్థానం జరిగింది అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆగండి. ఆదాము ద్వారా మరణం వచ్చి చావుకి వెళ్తుంటే క్రీస్తు ద్వారా అందరూ బ్రతికింపబడతారట. ఇక్కడ వరకు బాగుంటది. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను నేను. అందరూ బ్రతికింపబడతారని ఉంది కదా, అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ బ్రతికింపబడతారనా? లోకంలో ఉన్న వాళ్ళందరికీ పునరుత్థానం వస్తుందా? లోకంలో ఉన్న వాళ్ళందరూ మరలా నిత్య జీవానికి వెళతారా? ఇదే ప్రశ్న. అందరి గురించి కాదు, ఇది చెప్తాడు కింద ఎవరి గురించో. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు,
తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ముందేమో పైన అందరూ బ్రతికింపబడతారని చెప్పి కిందకి వెళ్ళేసరికి అంటున్నాడు ఆయన వారికి మాత్రమే మరణం తర్వాత మరో జీవితం. ఎవరికి? ఇప్పుడు ఆయన వారు. ఆయన వారు అంటే యేసుక్రీస్తుల వారు. అంటే భూమి మీద ఉండగా నువ్వు యేసుక్రీస్తుల వారికి దాసుడిగా, యేసుక్రీస్తుల వారికి ఒక సాధనంగా, యేసుక్రీస్తుల వారికి ఒక పనిముట్టుగా, ఆయన వాడిగా, ఆయన దానగా నువ్వు మారితేనే తప్ప బ్రతుకనేది ఉండదు. ఇది పౌలు గారికి అర్థమైపోయిన జ్ఞానం. కనుక ఆయన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అంటే, ఇక 60-70 ఏళ్ళ నా జీవితం అంతా కూడా నేను యేసుక్రీస్తుకే సమర్పిస్తాను, ఆయన వాడగా నేను మారిపోతాను. అందుకే అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా బ్రతుకు మొత్తం 60-70 ఏళ్ళ నా బ్రతుకు క్రీస్తుకి ఇస్తున్నాను. కారణం, నేను భూమి మీద ఉండగా నా జీవితాన్ని క్రీస్తుకి ఇచ్చి క్రీస్తు వాడగా మారితేనే ఆయన వారు మాత్రమే మరలా ఏమవుతారట? బ్రతికింపబడతారు. 60-70 ఏళ్ల తర్వాత ఈ ఆయాసం నుండి, దుఃఖం నుండి మనిషి విశ్రాంతిలోనికి వెళ్ళాలి అంటే ఆ ఆయాసం ఏదో, ఆ దుఃఖం ఏదో నువ్వు పడవలసింది నీ కోసమో, నీ దేహం కోసమో, నీ కుటుంబం కోసమో, నీ పిల్లల కోసం మాత్రమే కాదు. అలాగని వాళ్ళు పట్టించుకోవద్దని, వాళ్ళ కోసం పని చేయొద్దని అంటాం లేదండి. వాళ్ళ మీద మాత్రమే ఫోకస్ పెట్టి నీ జీవితాన్ని అంతా వృధా చేసుకోకు. నిన్ను పుట్టించిన తండ్రి, నిన్ను రక్షించిన ప్రభు, వీళ్ళకి నీ జీవితకాలంలో ఏది స్థానం? నీ ద్వారా ఏం జరుగుతుంది వాళ్ళిద్దరికి? నీవు బాప్తిజం తీసుకున్నప్పుడు నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా ముగ్గురు కలిసి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా. వాళ్ళకి నువ్వు చేస్తున్న పనేంటి? వాళ్ళకి నువ్వు ఇస్తున్న అర్పణలు ఏంటి? వాళ్ళ పట్ల నీకున్న కృతజ్ఞత ఏంటి? వాళ్ళ కొరకు నువ్వు యోచిస్తున్నది ఏంటి? వాళ్ళ కొరకు నువ్వు చేస్తున్న ఆలోచనలు ఏంటి? బాగా ఆలోచించండి. ఎప్పుడు కుటుంబం కోసం ఆలోచించుకుంటున్నాం, ఈ జీవితం కోసం ఆలోచించుకుంటున్నాం, తినడం త్రాగడం కోసం, ఎవడ సుఖంగా ఉండటం కోసం ఆలోచించుకుంటున్నాం. మరి పుట్టించిన తండ్రికి, కాపాడిన ప్రభువుకి, నిన్ను పాపంలో పడిపోకుండా ఎప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నది ఏంటి? వాళ్ళ కోసం మనం ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం? వాళ్ళ ముగ్గురి కోసం మీరు బాగా ఆలోచించండి. ఆయన వాడిగా, ఆయన వారుగా బ్రతకాలి. వాళ్ళకి మాత్రం మరణం తర్వాత పునరుత్థానం అంట. ఇది అర్థమైపోయి, ఇదిగో నేను ఇప్పుడు యేసు ప్రభు వాడగా మారి నేను ఏం చేస్తానో తెలుసా? ఎఫెసు ప్రాంతంలో మృగాలు ఉన్నాయట. యేసు ప్రభుని నిజ రక్షకుడు కాదు అని, యేసు ప్రభుని మేము అంగీకరించము అని ఎఫెసులో మృగాలు తయారయ్యాయట. ఆ ఎఫెసులో ఉన్న మృగాలతో యేసు పక్షాన నేను యేసు వాడగా భూమి మీద పోరాటం చేస్తాను అంటాడు. అలాగే అదే అధ్యాయం కిందకి చదువుకుంటూ వస్తే 32కి రండి. 32కి అదే 1 కొరింథీ 15:32 అండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదము గనుక తిందము, త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును. ఇదిగో నేను ఎఫెసులో ఎందుకు పోరాడనుకున్నారా? మృగాలతో. మృతులలో నుండి నాకు పునరుత్థానం కావాలి. చచ్చిపోయిన తర్వాత నేను పాతాళానికి వెళ్ళిపోకూడదు. నేను తిరిగి బ్రతకాలి. మరణదినం నాకు మేలుకరంగా మారిపోవాలి. మరణదినం నేను ప్రశాంతతలోనికి వెళ్ళాలి. మరణదినం నేను విశ్రాంతిలోనికి వెళ్ళాలి అని భూమి మీద ఒకప్పుడు సరిగా దేవుడి కొరకు బ్రతకను నేను, దేవుడికి భిన్నంగా బ్రతికను నేను. ఇప్పుడు దేవుడిలోనికి వచ్చి దేవుడు పక్షాన పోరాటం చేసే క్రీస్తు వాడగా నేను మారిపోయాను అని చెప్పి కింద అంటున్నాడు, ఒకవేళ మిమ్మల్ని ఇలా బ్రతకనివ్వకుండా లోకం ఏమైనా మోసం చేస్తుందేమో, రేపు చనిపోదాం కనుక లోకం ఏముంటుందట? రేపు చనిపోదాం కనుక ఇవాళ ఏం చేద్దాం? తిందాం, త్రాగుదాం అంటదట. లోకం అదేనా? అంతకు మించి ఏమైనా అంటదా? మీరు చెప్పండి. లోకం స్లోగన్ ఒకటే, తినాలి, త్రాగాలి, సుఖంగా ఉండాలి. దీనికి మించి రెండో స్లోగన్ లేదు లోకానికి. చచ్చిపోతాడండి 2-3 రోజుల్లో అన్న తర్వాత డాక్టర్ గారికి ఇంకా కన్ఫర్మ్ అయిపోయాడు అనుకోండి, ఇటు చచ్చిపోతాడు అనుకుని బంధువులందరినీ పిలిచి అంటాడు, మీ ఓడికి ఇక టికెట్ కన్ఫర్మేషన్ 2-3 రోజుల్లో, అతనికి ఏమి ఇష్టమేమో అన్ని పెట్టేయండి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎలాగో పోతున్నాడు కనుక అన్ని తినేసిపోవాలట. అంటే చచ్చిపోయేవాడు కూడా దేని మీద పెట్టారు ధ్యాస? తిండి, 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 తిండిపోతులండి. లోకం అంతా తిండిపో, తినడానికే.
తిందాం, త్రాగుదాం, సుఖిందాం, ఆనందిద్దాం. తిందాం, త్రాగుదాం, సుఖపడదాం, ఆనందిద్దాం. పెళ్ళి వచ్చినా అందుకే, బర్త్డే వచ్చినా అందుకే. విచిత్రం అండి అసలు. కొన్ని చోట్ల మాకు ఎలా ఉంటుందంటే, చచ్చిపోయిన వాళ్ళు పాపం వాళ్ళు ఏడుతూ ఉంటావు పక్కనే. ఓ పక్క నుంచి అంటున్నాడు, ఎంతసేపు ఎడుతారండి, కొంచెం భోజనాలు పెట్టేమన్నది, ఆకలేస్తుంది అంటున్నాడు. చచ్చిపోయి వాళ్ళు ఎడుతుంటే చావింటికి వెళ్ళి కూడా కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చకపోగా పక్క నుంచి ఏమంటున్నాడు, ఆకలేస్తుందండి, భోజనం పెట్టి వెళ్ళిపోతాం కదా, తర్వాత తీసుకోమన్నాడు. ఫోటో అక్కడే ఉంటుంది కదా, చూసారండి. జాలి, దయ ఏమీ లేదు. వీడు ఫోకస్ అంతా ఏంటి చెప్పండి, తిండి. అది లేదా అలమటిస్తాను, అది లేదా ఊరుకోను. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, లోకమంతా దానికోసమే బ్రతుకుతుందయ్యా, రేపు చనిపోదాం గనక తిందము, త్రాగుదము. వెంటనే ఉన్నాడు అక్కడ, మోసపోకండి. అంటే ఇది మోసపోవటమా? తినడానికి, త్రాగడానికి, బ్రతకటం మోసపోవటం అంటే పక్కగా మోసం అండి అది. నువ్వు పుట్టింది తిని, త్రాగి, సుఖించి, ఆనందించి లోకం నుంచి వెళ్ళిపోవడానికి కాదు, పుట్టించిన దేవుడికి పౌలు గారు లాగా ఏమైనా చేయడానికి. ఏం చేశాడంటే, ఇప్పుడు నేను చదివించాను కదా, నేను ఇప్పుడు మృతుల్లో నుండి లేవాలని ఏమండి ఎఫెసు ప్రాంతంలో నేను మృగములతో పోరాడుతున్నాను అన్నాడా? ఫిలిప్పి పట్టణానికి పత్రిక రాశాడు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూడండి. వాళ్ళకి మంచి విషయం చెప్పాడండి. ఇంకా మీకు తెలియదేమో, నా జీవితం సాక్ష్యంగా మీకు పెడుతున్నాను. నేను చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి, మరణదినం నాకు మేలుకరంగా మారాలి అని నేను ఏం చేశానో మీకు తెలియదు. నా జీవితంలో ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, నేను ప్రభువులోనికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ఏం చేశానో చెప్తాను అని 10వ వచనంలో మాట్లాడతాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. 10వ వచనం, ఏ విధము చేతనైనను, ఇది పౌలు గారే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటితో పెంటతో సమానముగా నేను ఎంచుకుంటున్నాను. ఎలాగైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కావాలి అని యేసుక్రీస్తుల వారు ఎలాగైతే శ్రమలు పడ్డాడో నేను శ్రమలు కోరుకున్నాను. నాకున్నవన్నీ నష్టపరుచుకున్నాను, నాకున్నవన్నీ పెంటతో ఎంచుకున్నాను. దీని అంతటికీ ఒకటే కారణం, నేను అమాయకుడిని అనుకోకండి. పెళ్లి చేసుకోకుండా ఉన్న మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి నాకున్న ఆస్తిని అంతా బేదలకు ఇచ్చేసి నేను అమాయకంగా తిరుగుతున్నాను, ఏమి తెలియని అమాయకుడిని అనుకుంటున్నారేమో నన్ను. నేను ఇదంతా చేస్తున్నది ఎందుకు అంటే, మృతులలో నుండి నాకు ఎలాగైనా ఏం కలగాలి, పునరుత్థానం. చచ్చిపోయిన తర్వాత బ్రతకాలి కనుక ఇదంతా చేస్తున్నాను. నేను తెలివైనోడిని. మీరు తిందాం, త్రాగుదాం, మీరు లోకం కొరకు బ్రతుకుతున్నారా, మీరేమైపోతున్నారు, మోసపోతున్నారు. ఎంత బాగా విడగొట్టాడు చూసారా? లోకపు జీవితాన్ని, దేవుళ్ళో ఉన్న జీవితాన్ని ఎలా విడగొట్టి చూపించాడు చూడండి. ఇలా చెప్పి చివరికి ఏమన్నాడు తెలుసా? ధైర్యం వచ్చేసింది, సేవలోకి వచ్చేసాడు, వర్క్ చేస్తున్నాడు, ఆత్మలు రక్షించాడు, సంఘాలను కట్టాడు, పోరాటాలు చేశాడు, ప్రాణాపాయంలోకి వెళ్ళాడు, ఆస్తిని అంతా వదులుకున్నాడు. నిజంగా ఇంత గొప్పగా తన జీవితం అంతా జీవించిన తర్వాత అండి, వృద్ధాప్యంలో ఇక చనిపోవడానికి ముందుగా చెరసాలలో ఉండి 2వ పత్రిక రాశాడు తిమోతికి. వృద్ధాప్యంలో రాసిన పత్రిక అండి అది. వృద్ధుడైపోయాడు, ఇంక సేవ చేసి వృద్ధాప్యంలోకి వచ్చేసాడండి పౌలు గారు. ఆ వృద్ధాప్యంలో పత్రిక రాస్తున్నాడు, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. తిమోతి, మితముగా ఉండు అంటే లిమిట్లో ఉండు. అన్ని విషయాల్లో లిమిట్లో ఉండు. లోకంలో ఉన్న దేన్ని ఎక్కువగా ఆశించకయ్యా. ఆశించి అది నిన్ను రక్షించదయ్యా. నువ్వు ఆయాసంలో పడిపోతావు కనుక లోకంలో ఉన్న అన్ని వాటి విషయాల్లో మితంగా ఉండు అన్నట్టు. అసలు క్రైస్తవులకండి వాక్యాలు వింటారు, చదువుతారు కానండి అస్సలు బుర్రకెక్కవండి. లోకం విషయంలో నువ్వు మితంగా ఉండు అన్నాడు. క్రైస్తవులు ఎలా మారిపోయారండి ఈరోజు? లోకం పాపం దేవుడిని ఎరగని వాళ్ళు ఈ లోకాన్ని బాగా ఆశిస్తారండి. వాళ్ళ ట్రాక్లో వీళ్ళు ఇరుక్కుని వాళ్ళు లోకాన్ని బాగా ఆశిస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థనకు వచ్చి యేసుప్రభు దగ్గర ఆశిస్తున్నారు. నా కొడుకు పుట్టాడు తండ్రి, పక్కన రోడ్డు మరి వాళ్ళ అనుజనుల తండ్రి మిమ్మల్ని నమ్మలేదు తండ్రి, ఆడ ఐరోపాలో సెటిల్ అయిపోయాడు తండ్రి, మా వాడు ఖచ్చితంగా అమెరికాలో సెట్ అయిపోవాలి తండ్రి. ఎక్కడ సెట్ అయిపోవాలట? అమెరికాలో. అసలు నీ గర్భాన్ని నీ కొడుకుని పెట్టింది అమెరికాలో సెట్ చేయడానిక, సేవలో సెట్ చేయడానిక? అది వాడికి తెలియదు కనుక ఐరోపాలో సెట్ చేసుకుంటాడు. నువ్వెక్కడ సెట్ చేయాలి?
సేవలో దేవుడి కొరకు నువ్వేం ప్రార్థన చేస్తావు? గుడికి వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మా వాడు అమెరికాలో సెట్ అయిపోవాలి. నిన్నగాక మొన్న ఒక ఆవిడ ప్రార్థన చేసిందంటే కువైట్, ఫోన్ చేసింది కువైట్ నుంచట. ఫోన్ చేసి అంటుంది, అయ్యారు మీ వీడియోలు వింటున్నానండి యూట్యూబ్లో. అంటే నమస్కారం అమ్మా అన్నాను. వీడియోలు వింటున్నానని చెప్పి రిక్వెస్ట్ పెట్టినందుకు కోపం వచ్చిందంటే, మీ వీడియోలు అన్నీ వింటున్నానంటే, మన వీడియోలో ఎక్కడైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అమెరికాలో సెట్ చేస్తాడు, ఆఫ్రికాలో సెట్ చేస్తాడని నా ప్రసంగాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. అలాంటి మాటలు నా నోట రావు. ఆ వీడియోలు విని కూడా ఆవిడ ప్రార్థన చేసి అంటుంది, మేము ఏదో దేవుడి దైవాన్ని ఇలా సెట్ అయిపోయామండి, మా ఓడిని ఒక్కడిని ఇంగ్లాండ్లో సెట్ చేయాలనుకుంటున్నాం. వాడికి ప్రతిసారి ఏదో డాక్యుమెంట్లో తేడా వస్తుందట, అక్కడ స్టాంప్ పట్టలేదట. ఆ డాక్యుమెంట్లు నాకు పంపించింది, దీని మీద స్టాంప్ పడిపోవాలని ప్రార్థన చేయండి. వాట్సాప్లో ఉంది డాక్యుమెంట్. ఏం చేయాలట? ఈయన ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోయి అక్కడ బాగా లోకం కొరకు బ్రతికేసి ఆ లోకంలో పడి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోవాలని స్టాంప్ వేయాలని నేను ప్రార్థన చేయలేట. సరే అమ్మగారు ఉంటానని ఫోన్ కట్ చేశాను. లోకం చూసారండి ఎలాగుందో. పౌలు గారు చూసారు ఎలాగున్నారు. తిమోతికి పత్రిక రాసి అంటున్నాడు, అన్ని విషయములలో మీరు లిమిట్లో ఉండండి. లోకాన్ని చూసి వాళ్ళ పోకడ చూసి వాళ్ళ మాయలో పడి ఈ లోకాన్ని ఎక్కువగా కోరుకోకండి, మీ ఆత్మలను నాశనం చేసుకోకండి, లిమిట్లో ఉండు తిమోతి అని అంటున్నాడు. తర్వాత శ్రమపడుము. ఏ పని చేయమంటున్నాడు? మనం ఏ పనికి వెళ్తాం? తెల్లారులేస్తే పంత పనులకి వెళ్ళిపోతాం. ఎక్కడండి మన ప్రాణాలకి రక్షణ? ఎక్కడ మరణ దినం నాకు మేలంటాం మనం? మరణం అనేసరికి గజగజ ఎందుకు కొనుక్కుతున్నామంటే ఎక్కడో డౌట్ లోపల. పౌలు గారికి డౌట్ ఏం లేదు. నేను హ్యాపీగా దేవుడి కొరకు బ్రతికాను, లోకం వద్దనుకున్నాను, పిల్లలు వద్దనుకున్నాను, కుటుంబం వద్దనుకున్నాను, సంపాదన వద్దనుకున్నాను, ఉన్నవని దేవుడికి ఇచ్చాను, సువార్త చేసుకుంటాను, ఉంటే తిన్నాను లేకపోతే పడుకున్నాను, సేవ చేశాను గొప్పగా, ఐఎమ్ ప్రౌడ్, నేను చాలా అతిశయంతో ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అని కిందకి వెళ్ళేసరికి ఎంత మంచి మాట చెప్తాడంటే, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. అండర్లైన్ చేసుకోండి. పౌలు గారు ఏం చేశారట? మంచి పోరాటం. ఎవరి కొరకు జరిగించిన పోరాటం ఇది? దేవుని కొరకు పోరాటం. మనం ఈరోజు చేస్తున్న పోరాటం తెల్లవారులు వేస్తే బస్సులంకా ఎట్టుకుని ఏమంటే పొద్దున్న లేసి ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు అంటే ఆర్టీసీ బస్సులో ఆలాడపడతా ఉంటారండి. అప్పుడు ఇదే వచ్చిన గుర్తొస్తూ ఉంటుంది నాకు. అంటే ఇటు ఆర్టీసీ బస్సుతో పోరాటం, ప్రయాణానికి, ఉద్యోగానికి వెళ్ళిపోవడానికి, చదువు కూడా వెళ్ళిపోవడానికి. చిన్న చిన్న కుర్రోళ్ళు అండి ఆ చివరికన్నా మెట్టు మీద ఏలాడబడిపోయి ఆడు ఉంటాడా, చివరి వరకు వెళ్తాడా, బ్యాగ్ వెనకలేక కింద పడిపోయి చక్రం కిందకి వెళ్ళిపోతాడా? పోరాటాలండి. తెల్లవారులు ఇస్తే పోరాటాలు. ఎందుకు ఈ పోరాటాలన్నీ? తినడానికి, త్రాగడానికి. మధ్యాహ్నం జాంపూలు కొనుక్కుంటున్నామండి, రోడ్డు పక్కన కారు ఆపి జాంపూలు కొనుక్కుంటున్నాను. ఎవరితో కొంచెం మాట్లాడుతూ ఉంటాను, వీళ్ళు ఏం తెలిస్తే కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని. బాబు మీ సంగతి ఏంటి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే వైజాగ్ నుంచి అన్నట్టు. వెరీ గుడ్ అండి, వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారా, ఎందుకు ఎక్కడ ఉన్నారు, రూమ్ ఎక్కడంటే రూమ్ ఏమి లేదు, ఆ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను అంటున్నాడు. 15 రోజులు ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడటండి. ఎందుకంటే నైట్ పూట సరుకు వస్తుందట, జాంకాయలు, బత్తాకాయలు ఇవన్నీ వస్తాయట. ఇది ఎక్కడో కాదు, జేఎన్టీ మార్కెట్ ఉంటుందా, ఆ మార్కెట్ ఎదుర్కొంటే చూడండి ఒకటి ఇనపది ఐరన్ ఉండే దాని కింద అన్ని పళ్ళు పెడతా ఉంటారు. దాని కింద పడుకుంటాడట. 15 రోజుల దోమల్లో ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడట. అక్కడ రైతు మార్కెట్ ఉంది, ఆ రైతు మార్కెట్లో వాష్రూమ్లు కట్టారట, అక్కడికి వెళ్తాడట, 10 రూపాయలు ఇస్తాడట, స్నానం చేస్తాడట, రోడ్డు మీద ఫుడ్ తింటాడట, మళ్ళీ పళ్ళు అమ్ముకుంటాడట, రాత్రి ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడట. 15 రోజులని ఇంట్లో పడుకుంటేనే ఎలాగొంది పరిస్థితి చెప్పండి ఇప్పుడు మీకు. దోమలు కుట్టి చలి చేసి ఆయన ఎక్కడ పడుకుంటున్నాడు? ప్లాట్ఫామ్ మీద. ఎందుకయ్యా అంటే పోరాటం అయ్యా, జీవన పోరాటం, ఓరిని పోరాటం. చూసారా, దేవుడి దేహం అండి అది, దేవుడి దేహం. అలా పోరాడి దోమలు కుట్టి రోగాలు తెచ్చుకొని ఓ రోజు మంచాన్ని పడి చచ్చిపోతారండి. ఈయన పోరాటం ఏమండి, ప్లాట్ఫామ్ మీద దోమలతో. పౌలు గారి పోరాటం ఏమండి, ఆయనకి జన్మనిచ్చినట్టే ఈయనకి జన్మిచ్చాడు, మనకి అందరికీ అలాగే ఇచ్చాడు కదండి జన్మ. ఈయన మంచి పోరాటం పోరాడాడట దేవుడి కోసం. ఈరోజు మనం జరిగిస్తున్న పోరాటాలు బ్రతుకు పోరాటాలు కదండి. దేవుడి కోసం ఏవండి పోరాటాలు, దేవుడి కోసం ఏవండి కార్యాలు,
బ్రతుకు పోరాటంలో ఉన్నాం తప్ప దైవ పోరాటంలో మనం ఎక్కడున్నాం? అందుకే ఈయన కన్ఫర్మేషన్ ఏంటంటే చివరికి, ఇగో నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కన్ఫామ్, మరణదినం నాకు మేలు, నాకు నీతి కిరీటం ఉంది, చచ్చిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను తిరిగి మరలా బ్రతికేస్తాను. ఆయనకే కాదు, కింద ఏమంటాడంటే, కింద తర్వాత వెంటనే ఏమంటాడంటే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా, బాగా వినండి, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఇస్తాడు. నాకే కాదు, మీకు కూడా ఇస్తాడు, మీకు ఇస్తాడు. కానీ ఆయన ప్రత్యక్షత మీద ఆపేక్ష కలిగి ఉన్నారా? యేసుప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు, ఈ లోకంలో జీవితం నాకు వద్దు అని రాబోయే జీవితం మీద, పరలోకం మీద, నిత్య జీవం మీద ఆపేక్ష కలిగి ఉన్నారా అన్నాడు. ఎవరికి ఉంది ఆపేక్ష ఈరోజు? రాబోయే ప్రభువు మీద, రాబోయే జీవితం మీద. దాని మీద ఆపేక్ష లేక ఈరోజు క్రైస్తవ్యులు దుర్బోధలు పుట్టించారండి. ఏంటి దుర్బోధలు అంటే, యేసుప్రభు రెండో రాకడలో వస్తాడట, రెండవ రాకడలో వచ్చి రాజ్యం కడతాడట, పరిపాలన చేస్తాడట. అప్పుడు క్రైస్తవులందరినీ కూడా తన పక్కన కూర్చోబెట్టుకుంటాడట, కింద ఉన్న వాళ్ళందరినీ కూడా తొక్కేస్తూ ఉంటాడట. అంటే ఈ లోకం మీద యావ చావక, ఈ లోకం మీద ఆశ చావకండి. క్రైస్తవులు పుట్టిస్తున్న దుర్బోధలు, దొంగబోధలు. యేసుప్రభు వస్తే లోకం అంతా నాశనం అయిపోద్దని బైబిల్లో ఉంటుంది. వీళ్ళు అంటారు యేసుప్రభు వచ్చి రెండవ రాకడలో రాజ్యం కడతాడు మనందరికీ, ఈ రాజ్యం అంతా మనదేనట, ఎమ్మెల్యేలు మనమేనట, అప్పుడు మంత్రులు మనమేనట, మనదే పరిపాలనట, మనకి ముఖ్యమంత్రిగా, మన ప్రధానమంత్రి గారు ఎవరట? యేసుప్రభు అట. డిపార్ట్మెంట్లు అన్నీ మనకే ఇచ్చేస్తాడట, ఇక అనుభవించాలట ఇక మనమంతా. ఇలాంటి బోధలు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీద చెప్పేది ఒకటే, గమ్యమెరిగిన ప్రయాణం పౌలు గారిది. మరణం ఎలా కనపడుతుంది దీనికి? మాధుర్యం. నేను చచ్చిపోతే నాకు నీతి కిరీటం రెడీగా ఉంది. మన జీవితం ఏంటి? ఒక మాట చెప్తానండి, నిజంగా చివరి మాట, ఆ చెప్పిన ప్రతిసారి కూడా నాకు నిజంగా ఇంత ధైర్యం లోకంలో ఎవడిస్తాడు అని అనిపిస్తుందండి. ఏంటో తెలుసండి మాట, ఒకవేళ అండి పౌలు గారు ఇచ్చినట్టుగా దేహాన్ని, జీవితాన్ని కనుక ప్రభువుకిచ్చి ప్రభు కొరకు బ్రతకటం కనుక మనం అలవాటు చేసుకుంటే, దేవుడు ఈ దేహానికి కానీ రాబోయే ఆత్మకు కానీ ఎలాంటి గొప్ప గ్యారంటీ ఇచ్చాడో తెలుసండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ముందు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం అండి. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. చచ్చిన వాళ్ళు అందరూ బ్రతుకుతారు అనుకుంటున్నారేమో, అవ్వదు. ప్రేతలు మరలా లేవరు. మరి ఎవరయ్యా లేస్తారు అంటే, అలా చదువుకుంటా 19వ వచనానికి వచ్చేయండి. 19కి, మృతులైన నీవారు బ్రతుకుదురు. చూసారా, కాన్సెప్ట్ మారట్లేదు ఎక్కడ, అందరూ బ్రతుకుతారని చెప్పటం లేదు. మృతులైన నీవారు బ్రతుకుదురు. నీవారు బ్రతుకుతారు. ఏమండి, స్టీవ్ జాబ్స్ అని మీకు నెట్లో కొడితే ఆయన జీవితం వస్తుందండి. స్టీవ్ జాబ్స్ అని ఇప్పుడు మనం వాడుతున్నాం కదండి, యాపిల్ ప్రోడక్ట్లు, యాపిల్ ల్యాప్టాప్ కానీ, యాపిల్ ఐపాడ్ కానీ, యాపిల్ వాచ్లు కానీ, యాపిల్ ల్యాప్టాప్స్ కానీ, ఇవన్నీ మనం చాలా కాస్ట్లీ ప్రోడక్ట్. ఇంకా విచిత్రం ఏంటంటే, అసలు టోటల్గా వరల్డ్ వైడ్ ఒక నెంబర్ 1 బ్రాండ్ అంటే అదే. అంతే కదా, యాపిల్కి మించిన బ్రాండ్ ఉందా? లేదు. దీనిని స్థాపించిన వ్యవస్థాపకుడు అండి స్టీవ్ జాబ్స్. చాలా కష్టపడ్డాడు. ఈ కంపెనీని స్థాపించింది అతనే. నిద్రమా అనుకున్నాడు. పిల్లల్ని, భార్యను, కుటుంబాన్ని అన్నీ వదిలేసి వ్యాపారం, మంచి కంపెనీ పెట్టాలి, దాన్ని ఉన్నతమైన స్థితికి పట్టుకెళ్ళాలి అని అహోరాత్రులు నిద్రలు మానేసి కష్టపడి పనిచేసాడండి. దేహం అలసిపోయి కొద్ది రోజులకి మంచి టాప్ ధనవంతుడు అయిపోయాడండి ప్రపంచంలో. క్యాన్సర్ వచ్చింది, తగ్గటం లేదు. చాలా చోట్ల వైద్యం చేయించారండి, తగ్గలేదు. తగ్గకపోగా చివరికి 56 సంవత్సరాలకండి చనిపోయాడు. ఈ చనిపోతూ చివరిలో అతను ఇచ్చిన స్టేట్మెంట్కి ప్రపంచం ఉలిక్కిపడిందండి. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసండి? అసలు నేను యాపిల్ కంపెనీ పెట్టాను, నా కంపెనీ టాప్ ఈరోజు,
నేను ప్రపంచంలో ధనవంతుడిని, ధనంలో నాకేమీ కొదువు లేదు, కానీ ఇంత చేసిన తర్వాత చివరికి క్యాన్సర్ వచ్చి బెడ్ మీద పడిపోయిన తర్వాత ఉన్న కోట్లు కానీ, ఉన్న కంపెనీ కానీ, ఉన్న అధికారం కానీ ఆయన బాగు చేయలేనప్పుడు జీవిత పరమార్థం అప్పుడు అర్థమైందండి అతనికి. ఏమన్నాడు తెలుసండి? అసలు నా జీవితంలో నేను ఏం సాధించానో నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. అసలు నా జీవితంలో నేను సాధించింది 0 అన్నాడు అంతే. భార్య పిల్లలతో గడిపిన దినాలు లేవు, సమాజానికి ఏమైనా సేవ చేసిన దినాలు లేవు, నేను సంతోషంగా ఉన్న దినాలు లేవు, నేను ఆనందంగా ఉన్న దినాలు లేవు, ఎవరికి ఏమి చేయలేదు, నాకు నేను ఏం చేసుకోలేదు, నా కుటుంబానికి ఏం చేసుకోలేదు. కంపెనీ, ధనము, డబ్బు, సెటిల్ అవ్వాలి అన్నాను. అసలు నేను ఎందుకు బ్రతికాను నాకే అర్థం అవ్వట్లేదని చివరి దినాల్లో మరణ వాంగ్మూలం ఇచ్చి చచ్చిపోయాడండి. ఈరోజు నేను మీతో చెప్తున్నది ఏంటంటే, యాపిల్ కంపెనీ పెట్టిన అధినేత అలాంటి స్టేట్మెంట్ ఇస్తే అంతకంటే ఉన్నతమైంది మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సాధిస్తారా? ఆయన యాపిల్ కంపెనీ పెట్టాడు కదా, మీరు పుచ్చకాయ కంపెనీ ఏమైనా పెడతారా ఇంకా పెద్దది? బాగా ఆలోచించండి. యాపిల్ చిన్నది కదా, ఇంత పెద్దది పుచ్చకాయ కంపెనీ పెడతారా? దాన్ని అలా తీసుకెళ్ళిపోయి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చి వెళ్ళిపోదామా లోకానికి? మీరు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ చదవండి, వాళ్ళ చివరిలో వైరాగ్యంలో చెప్పిన మాటలు ఇవే. థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశాడు? బల్బు కనిపెట్టాడు. చివరిలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను లోకాన్ని వెలిగించాను, నా బ్రతుకు మాత్రం చీకట్లో ఉండిపోయింది అన్నాడు. పాపంలో ఉండిపోయింది నా బ్రతుకు, నేను ఏం సాధించానో నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టు. ఏమండి, ఈరోజు మనిషి పుట్టింది లోకంలో ఏవో సాధించడానికి కదండి. దేవుడిచ్చిన జీవితం దేవుడి కొరకు అర్పణ ఇవ్వడానికి, దేవుడి కోసం ఏదైనా సాధించడానికి. ఇతను మాటలో స్పీడ్గా బాబు ఒకసారి ప్లే చేయి, స్పీడ్గా ఫార్వర్డ్ చేయి, మధ్య మధ్యలో మంచి మంచి మాటలు ఉంటాయి. అతని స్టేట్మెంట్ అండి ఇది. జగత్తులో శిఖరాగ్రానికి చేరాను, నేను విజయానికి ప్రతీకగా నిలిచాను. అతను తెలుగులో ట్రాన్స్లేట్ చేశారండి. అతను చెప్పింది, అతను రాశాడు ఒక లెటర్. పనే ఆనందం, పనే సంతోషం, పనే నా జీవితం. పూర్తిగా సంపాదనకే అంకితమైపోయాను. కానీ ఇప్పుడు అనివార్యమైన మరణాన్ని ఎదురు చూస్తూ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు గర్వపడి చూసుకున్న డబ్బు, పేరు, ప్రతిష్ట నాకు ఎందుకు కొరగావని అనిపిస్తుంది. ఈ నిశి రాత్రిలో నా ప్రాణాల్ని నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేస్తున్న శబ్దంలోంచి మృత్యుదేవత నా గుండె చప్పుడు వింటూ కూర్చుని నా వైపుకు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, జీవితంలో ఇక చాలు అనుకునేంత డబ్బు సంపాదించాక అంతటితో తృప్తి పడాలి. మళ్ళీ మన వెనకటి జీవితంలోకి తొంగి చూడాలి. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. తీరని చిన్నప్పటి కలలు, కోరికలు, తీయని ఆత్మీయ అనుబంధ బాంధవ్యాలు, నీ అన్న వారికి నువ్వు చేయవలసిన సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా గొప్ప ప్రపంచమే ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిగా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువిచ్చే కాల్పనిక జగత్తుని మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బులు నా ఆరోగ్యాన్ని బాగుపరచలేవు. అవి నా ఆఖరి ప్రయాణంలో నా వెంట రావు. నేను నాతో తీసుకు వెళ్ళగలిగేది ఏదైనా ఉందంటే అవి నేను పొందిన ప్రేమానుభూతులు, అందమైన మధుర జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఇది నిజం. ఇదంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైందేదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న నీ మంచం. నువ్వు కారు నడపడానికి డ్రైవర్స్ని నియమించుకోగలవు, నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసిపోయి తెరపడే రోజు ఒకనాటికి రానే వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్ళదు. అందుకే కాస్త ముందుగానే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, అందరినీ ఆనందంగా ఉంచు, నువ్వు ఆనందంగా జీవించు. ఇవి యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు, సృష్టికర్త, ప్రపంచ మేధావుల్లో ఒకడైన స్టీవ్ జాబ్స్ ఆసుపత్రిలో తన చివరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు. చాలు బాబు, ఎలాగుంది ఆ మాటలు? ఎలాగున్నాయండి? పాపం అతనికి అందింది అంతే కదండి. ఫ్రెండ్స్కి సేవ చేయి, ఫ్యామిలీకి సేవ చేయి అన్నట్టు. సేవ చేయాల్సింది ఎవరికో తెలుసండి? దేవుడికి.
చచ్చిపోయే చివరి దినాల్లో ఇతని మాటలు ఇవి. చచ్చిపోయే చివరి దినాల్లో పౌలు గారి మాటలు ఇందా మీరు చదువుకున్నారు. ఎంత బాగున్నాయి అవి. తిమోతికి రాసిన 2వ పత్రికలో, నా పరుగు కడముట్టించి తిని నీతికి మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు నీతి కిరీటము సిద్ధం చేయబడి. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఈయన ఎంత డేలా పడిపోయాడు చివరిలో చూడండి. మీకు ఇప్పుడు ఒకటి అర్థం అవ్వాలి, లోకం కొరకు బ్రతికితే ఎవరి జీవితమైనా చివరికి అది, దేవుడి కొరకు బ్రతికితే ఎవరి జీవితమైనా చివరికి ఇది. చాయిస్ ఈజ్ యువర్స్. మన జీవితం మన చేతుల్లో ఉంది. దేవుడి కొరకు బ్రతికి జీవానికి వెళ్ళిపోదామా, లోకం కొరకు బ్రతికి మరణానికి వెళ్ళిపోతామా? గమ్యం కనుక నీకు అర్థమైతే అప్పుడు మాత్రం నీ మరణం ఎలా మారుతుంది? మధురంగా మారుతుంది.